తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విచారణ మొత్తానికి ముగిసినట్లుగా తెలుస్తోంది. 4 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఇప్పుడే నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేసీఆర్ విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఆయన నివాసం నుంచి బయలుదేరి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తారంటూ తెలుస్తోంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ కోసం స్లోగన్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ భవన్కి వెళ్తున్నారా, ఎంతసేపట్లో వెళ్తారు, ఆ తర్వాత ఏం మాట్లాడే అవకాశం ఉంది, ఎవరెవరు నాయకులు జాయిన్ అవుతున్నారా అనేది తెలుసుకుందాం. నందినగర్లో కేసీఆర్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి పవన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి మధు జాయిన్ అవుతున్నారు, మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్ అక్కడ కండిషన్ ఏంటి? ప్రజెంట్ విచారణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ముగిసింది సిట్ విచారణ ముగియడం జరిగింది. ప్రస్తుతం సిట్ అధికారులు వెళ్తున్న దృశ్యాన్ని మనం లైవ్ లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాం. ఏదైతే సుమారుగా 4 గంటల పైగా ఈ సిట్ విచారణ అయితే కొనసాగడం జరిగింది. సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళడం మనం విజువల్లో చూస్తా ఉన్నాం. అందరూ కూడా సుమారుగా 4 గంటల పాటుగా సాగిన ఈ విచారణ ఏదైతే ఉందో ఒక్కసారిగా ఇదంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదంతా కూడా ఏరియాలో మరి ఈ విచారణ అనంతరం మరి ఎలాంటి అంశాలపై కేసీఆర్ గారు మాట్లాడబోతున్న అంశంపై పెద్ద ఎత్తున ఉత్కంఠ వాతావరణం నెలకొనింది. విచారణ సుమారుగా 3 గంటలకు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి మొదలైన ఈ విచారణ ఏదైతే ఉందో సిట్ విచారణ అధికారులు ఇప్పుడిప్పుడే ఆ విచారణ ముగించుకొని వెళ్ళడం జరుగుతోంది. దీని తర్వాత తదుపరి ఇక్కడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు ఇక్కడి నుంచి బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏ అంశాల మీద మాట్లాడారు, ఏ అంశాలపై క్వశ్చన్ చేశారనే దానిపై మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని అసలు ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అడిగినట్టు తెలుస్తా ఉంది. సుమారుగా 4 గంటల పాటు సాగిన విచారణలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కీలక మంత్రులు కానివచ్చు, ఇటు ఇంటి సభ్యులు కావచ్చు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు గతంలోనే విచారించడం జరిగింది.